బిగ్ బాస్ సీజన్ 8 లో 14వ వారం ఎలిమినేషన్ లో భాగంగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ నబిల్ వర్సెస్ విష్ణుప్రియ అన్నట్టు సాగింది. చివర్లో నబిల్ ని సేవ్ చేసి విష్ణుప్రియ నువ్వు ఎలిమినేట్ అంటూ నాగార్జున గారు తెలియచేసి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసాయి, నీకోసం నేను వెయిట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడింది. ఇక ఇందులో భాగంగా మరి వెళ్లే ముందు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి తెలుసుకునే సమయం వచ్చింది కదా విష్ణు, మరి చెప్పాలి అంటే తప్పకుండా సార్ అంటూ చెప్పుకొచ్చింది. మరి నిఖిల్ గురించి ఏం చెప్తావు అంటే, నిఖిల్ చాలా స్వీట్ పర్సన్ సార్, ఒక్కసారి గనక నిఖిల్తో కనెక్ట్ అవుతే నిజంగా లైఫ్ లాంగ్ జర్నీ చెయ్యాలనిపిస్తుంది. నేను బయట చూసిన నిఖిల్ హౌస్లో ఉన్న నిఖిల్ ఒకటే. చాలా మంది అంటూ ఉంటారు నిఖిల్ కావాలని కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నారంటూ తొక్కలో స్టేట్మెంట్లు పాస్ చేస్తాడు సార్. అదేమి కాదు, హౌస్లో చాలా జెన్యున్గా ఉంటాడు నిఖిల్. నేను చూశాను కాబట్టి, చాలా షోస్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి. ముఖ్యంగా ఆడపిల్ల పట్ల ఉండే తీరైతే నెక్స్ట్ లెవెల్ సార్. తన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ధోరణిలో ఉంటూ ఉంటాడు. ఏదైనా సరే హౌస్లో నిఖిల్ సాటి నిఖిల్ నువ్వు ఈ సీజన్ విన్నర్ అవ్వాలని, ట్రోఫీ తీసుకొని బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ యాజ్ ఏ ఫ్రెండ్గా బిగ్ బాస్ స్టేజ్ మీద విష్ణుప్రియ నిఖిల్ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఇక గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్కి ఏం చెప్తావు అంటే, గౌతమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. ఒకవేళ కనుక నేను గౌతమ్ గురించి నిజాలు మాట్లాడితే కనుక మళ్ళీ విష్ణుప్రియ వెళ్ళేటప్పుడు నన్ను బ్యాట్ చేసిందంటూ తొక్కలో స్టేట్మెంట్లు పాస్ చేస్తాడు. గౌతమ్ గేమ్ బాగానే ఆడతాడు కానీ తనకన్నా గొప్పోడు హౌస్లో ఎవరూ లేరనే ఒక అహంకారంతో ఉంటాడు. అంతేకాకుండా సందు దొరికితే చాలు సార్ నిఖిల్ని టార్గెట్ చెయ్యాలని ఉంటాడు. హౌస్లో అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఎవరిని టార్గెట్ చేయకుండా నిఖిల్ ఓల్ని టార్గెట్ చేసేవాడు. నాకు తెలిసి బయట నుండి చూసి వచ్చాడు కాబట్టి ఈ అబ్బాయి నిఖిల్కి మంచి బజ్ ఉంటుంది, అందుకే నిఖిల్తో పెట్టుకోవాలనుకున్నాడని నాకు అనిపించింది సార్. ఇప్పటికీ కూడా నేను అదే అంటాను. నిఖిల్తో కాకుండా హౌస్లో ఇంకెవరైనా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగు పెట్టిన అవినాష్తో కానీ రోహిణితో కానీ పెట్టుకొని ఉంటే బాగుండేదని. కానీ ఎందుకో మరి ఏమో నాకు అర్థం కాలేదు గౌతమ్ ఏంటనేది ఇప్పటికీ సార్ అంటూ గౌతమ్ గురించి సంచలనం వ్యాఖ్యలు చేసింది స్టేజ్ మీద. మరి నబిల్కి ఏం చెప్తావంటే, నబిల్ నీ గేమ్ మొదట్లో చాలా బాగుండేది, రాను రాను నీ గ్రాఫ్ తగ్గింది. ఇంకొక వారమే ఉంది కాబట్టి ఈ ఒక్క వారం అన్నా సరే ఆడియన్స్కి దగ్గరగా ఉండి నీకు ఓట్లు వెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఈ ఒక్క వారం అన్నా నువ్వు ఎలా ఉన్నావో అలాగా ఎనర్జెటిక్గా ఉండు. హౌస్లో ఉన్న మీరందరూ కూడా టాప్ 5కి వచ్చేసారు, అందరికీ కంగ్రాచులేషన్స్ అంటూ విష్ణుప్రియ స్టేజ్ మీద చెప్పింది. ఇక ప్రేరణ దగ్గరికి ప్రేరణ హౌస్లో నువ్వు ఒక్కదానివే అమ్మాయిగా మిగిలావు, అందులోనూ టాప్ 5లోకి వెళ్ళావు. ఏమైనా సరే నువ్వు ఒక శివంగివి అంటూ చాలా మంచిగా చెప్పింది ప్రేరణ కోసం. మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద విష్ణుప్రియ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఏదేమైనా సరే వచ్చే ముందు విష్ణుప్రియ అయితే గనక తన ఫ్రెండ్ నిఖిల్ని ఆకాశానికి ఎత్తేసి గౌతమ్ని అయితే పాతాళానికి తొక్కేసిందనే చెప్పాలి స్టేజ్ మీద. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.